ఒక విశాలమైన స్వతంత్రమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యంతో 2.5 దశాబ్దాలుగా కార్యాచరణలో ఉన్న మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల మహాసభల్ని ఈ నెల 14-15 తేదీల్లో అనంతపురంలో నిర్వహించనున్నట్లు మానవ హక్కుల వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. మహాసభలకు సంబంధించిన కరపత్రం, పోస్టర్లను స్థానిక మానవ హక్కుల వేదిక కార్యాలయంలో ఆవిష్కరించారు. 14వ తేదీన సంస్థాగత కార్యక్రమం, 15వ తేదీన సదస్సు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సదస్సులో కులగణన ఎందుకు అవసరం అనే అంశంపై మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్కు ఓఎస్టీ, సామాజిక విశ్లేషకులు ఎస్ఎన్ సాహు, బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు అంశంపై మాలిని సుబ్రహ్మణ్యం, ఎన్ఈపీ 2020 కాషాయీకరణ, కార్పొరేటీకరణ అంశంపై చరిత్ర విశ్రాంత అధ్యాపకులు కొప్పర్తి వెంకటరమణమూర్తి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్, కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాస్, ఎల్బీఎస్ నారాయణ, బీఎస్పీ నాయకులు ఆకుమర్తి భూషణం తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం ప్రతి మనిషికి ఒకే విలువ కోసం డాక్టర్ బాలగోపాల్ గారు మానవ హక్కుల వేదికని తమ సహచరులతో కలిసి స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, రేపు రాబోయే ఈ నెల 14-15 తేదీల్లో అనంతపురంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి మహాసభ జరగబోతున్నాయి. 14-15 డిసెంబర్ 2024ని ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి మహాసభ జరగబోతున్నాయి. ఈ మహాసభల్లో ఏ విషయాలు చర్చకు రాబోతున్నాయంటే, అనంతపురంలో జరగబోతున్నాయి. 13వ తారీఖునేమో మానవ హక్కుల వేదికలో ఉన్న కార్యకర్తలు అందరికి సంబంధించి సంస్థాగత కార్యక్రమం ఉంటుంది. 14వ తారీఖున కూడా సంస్థాగత కార్యక్రమం ఉంటుంది మానవ హక్కుల వేదికకు సంబంధించి. 15వ తారీఖుని పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఆ పబ్లిక్ మీటింగ్ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు, మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కండక్ట్ చేయబడుతున్నాయి. అందులో 3 అంశాలు పరిగణలోకి తీసుకోబోయారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, అసలు మన దేశంలో కులగణన ఎంతవరకు అవసరం అన్న విషయం ఎస్ఎన్ సాహు గారని ఆయన సామాజిక విశ్లేషకులు, అంతేకాదు ఇంతకుముందు మన మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణ గారికి ఓఎస్టీగా కూడా పనిచేసి ఉన్నారు. ఆయన దాని మీద చర్చిస్తారు, కులగణన మన దేశంలో ఎంతవరకు అవసరం అన్న విషయం మీద. తర్వాత రెండో అంశం కింద బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మీకు అందరికీ తెలిసింది, ఈ మధ్యకాలంలో కొన్ని వందల సంఖ్యలో అక్కడ ఆదివాసీల్ని చంపడం, హత్యలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలను, పోలీసు వారును. దాని మీద బస్తర్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి మాలిని సుబ్రహ్మణ్యం గారని ఆవిడ స్వతంత్ర విలేకరి, ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. ఆ అంశం కూడా చర్చకు వస్తుంది. అలాగే తదుపరి 3వ అంశం కింద ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అసలు ఎలాగ కాషాయీకరణ చేయబడింది, ఎలా కార్పొరేటీకరణ చేయబడింది అన్న అంశం మీద విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్ అయినటువంటి కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు ఆ విషయం మీద చర్చిస్తారు. ఈ 3 అంశాల మీద అక్కడ చర్చ జరుగుతుంది. ఈ 3 అంశాల మీదే కాకుండా ఇజ్రాయెల్ యుద్ధం గురించి కానీ, గాజా స్ట్రిప్ లో జరుగుతున్న విషయం గురించి కానీ, ఈ అంశాలన్నీ అక్కడ చర్చకు రాబడతాయి. కాబట్టి అందరూ అక్కడ అటెండ్ అయ్యి వీటిని జయప్రదం చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాం. ఈ ముఖ్యంగా ఈ ప్రతి మనిషికి ఒకే విలువ కోసం అనే దృష్టి ఏంటంటే, అది ఎవరైనా సరే టాప్ టు బాటం, టాప్ లో ఉండే రాష్ట్రపతి తీసుకున్నట్టయితే సామాన్య పౌరుడు వరకు ఏ వ్యక్తికైనా ఒకే విలువ. ఆ విలువను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్ఆర్ఎఫ్ స్థాపించడం జరిగింది. హెచ్ఆర్ఎఫ్ అంటే తెలిసింది అందరికీ, మానవ హక్కుల వేదిక. దానికి సంబంధించి రాష్ట్ర మహాసభలు 14-15 అనంతపురంలో జరుగుతున్నాయి. దానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం.